Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా రాజా, Ali రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా ఓకే, మరి ఈ రోజు ఎపిసోడ్ కి ముగ్గురు డైనమిక్ స్టార్స్ రాబోతున్నారు. ముందుగా వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ మధులిక. కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఓ గంత్రికేమో బీటేసా కంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపో లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సోలో లైఫ్ వెరీ బ్యాడ్ ఎక్కన్నా బాడీ గార్డ్ ఐమ్ నాటీ నాటీ girl 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 I'm a naughty naughty girl 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 I'm a naughty naughty girl 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 I'm a naughty naughty girl 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 హాయ్ మధులిక, హౌ ఆర్ యు? Hi sir, I'm very fine. How are you? ఫైన్. ఏంటి స్ప్రింగ్ లిమింగ్ వచ్చావా? naughty naughty girl 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 లేదు సార్, మరి ఏంటి ఆ ఊపేంటి? మిమ్మల్ని చూసిన ఆనందంలో అలా వచ్చేసింది లోపల నుంచి తనుకుంటూ. ఇంత సాంగ్ లో అంత డాన్స్ కూడా చేసేయచ్చు అని చేసి చూపించావు. వెరీ గుడ్ మధులిక, థ్యాంక్ యూ యు ఆర్ ద గుడ్ డాన్సర్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? సీరియల్స్, గ్యాప్ ఇచ్చా మధ్యలో? మూవీస్ కూడా చేస్తున్నాను యాక్చువల్లీ. సో ప్రస్తుతానికి సీరియల్స్, మూవీస్. ఓకే, సో మనతో పాటు మరి ఈ ఎపిసోడ్ లో ఎరగదీయడానికి ఇంకో నటుడు రాబోతున్నాడు. తను కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ వీరబాబు. Music. Disco. Move it. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. కొట్టండి సార్, దేనికి? కొట్టండి సార్, పర్లేదు. నేను ఎవరిని కొడతలా? ఎందుకే కొట్టడం? సార్ కొట్టండి సార్, మీకు కాలు పట్టుకుంటాను, కొట్టండి సార్. నిజమే. ఏంటిది? నిజమే. ఏంటిది? నేను ఆలీ గారిని లైవ్ లో చూస్తాను, నిజమే ఇది. ఇంత ముందు ఎప్పుడు చూడలేదా? ఈ షోలో లైవ్ లో చూడాలనేది నా చిరకాల కోరిక సార్. ఒకనొక రోజు నా దేవుడు, ఒక మహానుభావుడు, ఒక షోలో నేను ఒక పర్ఫామ్ చేస్తే పిలిచి ఇలా భుజం మీద చేసి సూపర్ చేశాడు వీడికి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఒక 10 నిమిషాలు నన్ను అదే స్టేజ్ మీద పెద్ద డైరెక్టర్ ముందు, ఇద్దరు కమెడియన్స్ ముందు మాట్లాడి పొగిడాడు సార్. నిజంగా దిగిన వెంటనే ఒక ఆయన చెప్పాడు, ఒరే ఆ మహానుభావుడు నోట్లో నుంచి నువ్వు ఫస్ట్ టైం ఆశీర్వదించుకున్నావు అంటే
నీ కెరీర్ ఎక్కడి నుంచి పీక్స్ లో ఉంటుందని చెప్పాడు. నేను షాక్ ఆ రోజు. ఆయన ముందు నిలబడి చేస్తుంటే వణిగిపోయాను. ఆ మహానుభావుడి చేయి మహిమో నిజమో తెలియదు కానీ ఈ రోజు నిజంగా ఆ షోలో ఇచ్చిన మారుతి గారు సినిమాలో చిన్న వేషం ఇచ్చాడు, నెక్స్ట్ సినిమాలో ఇస్తానని మాట ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం 2 మూవీస్ ఈవి గారి దగ్గర చేసిన నాగార్జున గారు అనే సినిమాలో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చాడు. చాలా బాగుంది. ఇంతకీ నాకు దేవుడు ఎవరనేది మీకు తెలియదు కదా. అదే ఆ దేవుడు ఇప్పుడు పెట్టండి సాంగ్ చెప్తా. మహానుభావుడు ఆలీ గారేనండి, ఆలీ గారే ఆయన. వెరీ గుడ్ వీరబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీగా ఉండు. నేను ఎన్నిసార్లు కూర్చోలేను. యాక్చువల్లీ ఆ మొక్కకి నీళ్లు పోసిన మొట్టమొదటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంత ఎక్సైట్ అవుతున్నాను సార్ నేను. వెరీ గుడ్. లేకుంటే ఎంత ఏదేవాడి కదా. అంటే ఫస్ట్ ఆ మొక్కను గుర్తించిన వ్యక్తి మీరే కాబట్టి నాకు చాలా హ్యాపీ ఎక్సైటింగ్ గా ఉంది ఈరోజు. అంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మొక్క అనేది నేను నాటకపోయినా ఎంకరేజ్ ఎందుకు చేశానంటే నీ దగ్గర ఆర్ట్ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేశా. అదే నీ దగ్గర ఆర్ట్ లేకుండా నువ్వు అందంగా ఉండి 6 ప్యాక్స్ పెంచుకొని నాకు హీరో చేయాలని అనుకుంటే ఆ కెమెరా ముందరికి వెళ్ళి అలాంటి వాడు చాలా మంది వణికి వాళ్ళు ఉన్నారు. బట్ అది కాదు, నీలో టాలెంట్ ఉంది కాబట్టి నీకు అవకాశం ఇచ్చారు. సో డైరెక్టర్స్ని, నిర్మాతల్ని గౌరవించు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ వీరబాబు. వెరీ గుడ్ వీరబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఎవరు మీది? గుడ్లూరు, ప్రకాశం జిల్లా. గుడ్లూరు. ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చేసావా లేకపోతే ఏదో వేగ్గా ఒక రాయి చేస్తే అవకాశం తగులుతుందని వచ్చేసావా? లేదు సార్, ఊళ్ళో ఉన్నప్పుడు డాన్స్ షోలు అవి చేసేవాడిని. డాన్స్ స్కూల్ పెట్టుకుని ఎక్కడ షో చేసినా అందరూ చెప్పేవాళ్ళు, అరే నీ ఇక్కడ మంచి మిమిక్రీ డాన్స్ అవన్నీ చేస్తుంటే మంచి విషయం ఉంది, సినిమా ఫీల్డ్కి వెళ్ళి బాగా పైకి వస్తావు అని అందరూ ఆశీర్వించేవాళ్ళు. వెరీ గుడ్. నిజమే కానీ పెట్టి సర్దుకొని వచ్చేసాను. ఇక్కడికి వచ్చినా తెలిసింది సార్ కష్టాలు, సినిమా ఫీల్డ్ అంటే ఎలా ఉంటుంది అనేది. రైట్. తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఫస్ట్ మీరు కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు కెరీర్. ఓకే, ఎవరు ఇమిటేషన్ బాగా చేస్తాను? పవన్ కళ్యాణ్ గారిది, సప్తగిరి గారిది. సో ఓకే, ఆల్ ది బెస్ట్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనతో పాటు ఇంకో నటిమణి కూడా వచ్చింది, తను కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పండు. పండు బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. డాన్స్ నేర్చుకున్నావు? నేర్చుకోలేదు, టీవీ చూస్తూ అలా స్టెప్స్ చూసి ఇట్లా వేసేస్తాను. ఏ పాట వేస్తే ఆ పాట చేసేయడం. ఏదైనా. ఏం చేస్తుంటావు? సీరియల్ చేస్తున్నాను. సీరియల్స్ చేస్తున్నావు. ఎవరు మీది? హైదరాబాద్. హైదరాబాద్. వెరీ గుడ్. సో ఈ సినిమాలో ఏమైనా ట్రై చేసావా? మిస్టర్ నోకే అని ఒక మూవీ చేశాను బ్రహ్మానందం గారితో. అంతే, తర్వాత మూవీస్ చేయలేదు. పాత సినిమాల్లో జ్యోతిలక్ష్మి, జయమాలిని అని ఉండేవాళ్ళు, ఐడియా ఉందా నీకు? చాలా వాళ్ళు లాంగ్వేజ్ తో సంబంధం లేదు, డాన్స్ అద్భుతంగా చేసేవాళ్ళు. ఎందుకంటే వర్క్ అంటే వాళ్ళకి దైవంతో సమానం. ఎనీ సాంగ్, ఎనీ లాంగ్వేజ్ చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. అంత ఊపు ఉంది నీలో. అట్లాంటిది ఏదైనా అవకాశం వస్తే నేను ఇది చేయను అనుకో, ఎందుకంటే రావు జనరల్ గా. వచ్చినప్పుడు వద్దు అనుకోకూడదు. అని ట్రై చేసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పండు, ఏం పండు నువ్వు? పనస పండువా? కాదు. మామిడి పండువా? గుమ్మడి పండు. పండుకి వెనకాల ముందు ఏమి లేదా?
ఆహా లేదు, అదేంటిది? పండు పండే అంతే అంతే. అంతే. ఆ, కొడితే దిమ్మ తిరిగిపోద్ది, Mind block ఆడే అయిపోవాలంతే. పండు, అంతే కదా? అదే పండు. అదే పండా? ఓకే ఓకే. అంటే ముద్దుగా ఇంట్లో పిలుస్తారు చాలా మంది, అలాగే ఏదన్నా కోసం పెట్టుకున్నావా లేకపోతే అంటే ఇంట్లో మూవీ పిలుస్తారు. ఇండస్ట్రీలో కూడా ఇదే పేరా? నేను చెప్తా దాని హిస్టరీ, నేను చెప్తాను. ఆ, దాని పుట్టంగానే అలానే ఉంది, పండులాగానే ఉంది. అచ్చా. సో ఇంట్లో పండు అని అలవాటు అయిపోయింది. ఆ. సో అలా ఎదిగిన తర్వాత కూడా పండులానే ఉంది. సో అలానే కంటిన్యూ అయింది. ఫీల్డ్ వచ్చిన తర్వాత కూడా పండులాగానే ఉంది. ఫీల్డ్ లో కూడా పండు అని కలిసి వచ్చింది, అలానే కంటిన్యూ చేస్తుంది. అచ్చా అచ్చా. Yes, సో exactly. అలా పండు అని ఉండిపోయింది అంతే. అలా పండు మిగిలిపోయింది, పండులా మిగిలిపోయింది. అంటే ఎవరు క్వశ్చన్ చేయలేదా స్కూల్లో కానీ పాస్పోర్ట్లో కానీ? స్కూల్లో పేరు వేరు, స్కూల్లో పేరేంటి? జెస్సీ. 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 ఓహో. పాస్పోర్ట్లో పాస్పోర్ట్ లో జెస్సీ. జెస్సీ. ఓకే ఓకే. పండు అని లేదు కదా? పండు అని లేదు. అదే దానికోసం జెస్సీ అంటే బాగానే ఉంటది. వాట్ ఈస్ పాండు, విచ్ పాండు అని అడుగుతాడు అక్కడ, ఇమిగ్రేషన్ లో అడుగుతాడు. జెస్సీ. ఓకే పండు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్ కెళ్ళి. ఈ చక్రం ఉంది కదా, ఈ తిప్పడానికి పండు తెలుగులో ఫ్రూటీ అంటారు కదా, ఇంగ్లీష్ లో ఫ్రూట్ అంటారు కదా, అట్లాంటి ఫ్రూటీ ఒక అమ్మాయి ఇక్కడికి వస్తుంది. ఆమె కూడా ఫ్రూట్ లానే ఉంటుంది. అలాగే ఉంటది. పండేస్తారు ఆవిడ కూడా. అదే ఆవిడని అడిగితే బెటర్, నువ్వు నన్ను అడిగితే ఆ అమ్మాయి మీ బదులుగా చక్రం తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్స్ మీకు ఎదురుగా ఎల్ఈడి మీద ఉంటాయి. ఒక అక్షరం మాత్రమే హింట్ ఇస్తాం, మిగతాది మీరే ఫిల్ చేసి మీరే యాక్ట్ చేసి మీరే చెప్పేయాలి. ఓకే. ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో ఈ రౌండ్ విన్నర్ అవుతారు. ఈ రౌండ్ గెలుచుకున్న వాళ్ళు 2 lakhs, సెకండ్ రౌండ్ 3 lakhs, థర్డ్ రౌండ్ 5 lakhs, మొత్తం కలిపితే 10 lakhs. మరి ఆ చక్రం తిప్పడానికి అమ్మాయి రావాలి కదా, అమ్మాయి పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. ఓకే, సో ఈ అమ్మాయి ఫ్రూటీ, మీ బదులుగా ఈ అమ్మాయి తిప్పుతుంది. రెడీ మధులిక, ఫస్ట్ నీతో స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. ఫ్రూటీ తిప్పు చక్రం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అది ఇక నీకు ఆటోమేటిక్ గా ఫోటో వచ్చేసిందంటే ఎక్కడ లేని పవర్ వచ్చేస్తుంది. ఓకే మధులిక, సార్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఏ సినిమాలో చూసావు? తొలి ప్రేమ. అప్పుడే తెలిసింది అంటే ఈయన పవన్ కళ్యాణ్ అప్పుడు నేను అంటే. ఇంత పిల్ల ఎలా తెలుసు పవన్ కళ్యాణ్? ఏం చెప్పావంటే తొలి ప్రేమ అప్పుడు నేను ఇంతే అంటే ఎంత? అంటే నేను చిన్న పిల్లని కదా సార్, నేను ఫస్ట్ చూసింది తనని తొలి ప్రేమలో. తొలి ప్రేమలో చూసాం. ఓకే రెడీ మధులిక, సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. మైచిల్ వేలాయుధం ఈ పాత్రలో పవన్ నటించిన సినిమా తీన్మార్. కరుణాకరన్ డైరెక్షన్ పవన్ నటించిన ఒక సినిమా తొలి ప్రేమ. రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ మీరా జాస్మిన్ కలిసి నటించిన సినిమా గుడుంబ శంకర్. రైట్ ఆన్సర్. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన పత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో వెరీ గుడ్. మైకిల్ మేలాయుధం. వేలాయుధం ఈ పాత్రలో పవన్ నటించిన సినిమా తీన్మార్. ఎస్. అండ్ కరుణాకరన్ డైరెక్షన్ లో పవన్ నటించిన ఒక సినిమా నువ్వు చెప్పావు చూడు, తొలి ప్రేమ. తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ మీరా జాస్మిన్ కలిసి నటించిన సినిమా గుడుంబ శంకర్. ఖుషీలో గుడుంబ శంకర్ అనే ఒక క్యారెక్టర్ పేరు, అది పాయింట్ గా తీసుకొని సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనుకొని తయారు చేసిన సినిమా ఇది గుడుంబ శంకర్. గెటప్ కూడా వెరైటీగా ఉంటుంది Yes, ఆయనది. గుడుంబ శంకర్. ఈ సినిమా కోసం ఆయన ఒక ప్యాంట్ కొన్నారు, దాని మీద ప్యాంట్. దాని మీద ప్యాంట్ ఉంటుంది అది. డబల్ ఫ్యాన్. అప్పట్లోనే మాట్లాడుకున్నారు, ఇదేంటి కొత్తగా ఉంది డ్రెస్ వెరైటీగా. ఓకే, సో 17 seconds లో చెప్పావు మధులిక. Yes, sir. ఇప్పుడు 16 seconds లో కానీ వీరబాబు చెప్తే ప్రస్తుతానికి రౌండ్ విన్నర్ అవుతాడు. 15 seconds లోనే పండు చెప్తే రౌండ్ విన్నర్ అవుతుంది. చూద్దాం మరి. నువ్వు 3 చెప్పేసావు 17 seconds లో. వెరీ గుడ్, Thank you. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ వీరబాబు. ఫ్రూటీ తిప్పు చక్రం.
వెరీ గుడ్. ఎన్టీఆర్. ఓకే, ఫస్ట్ స్క్రీన్ మీద నువ్వు చూసింది ఏ సినిమా? ఫస్ట్ పిక్చరే సార్ బాలరామాయణం. బాలరామాయణ చూసా. Yeah. అప్పుడు నీ వయసు ఎంత? నేను బాలుండే సార్ అప్పుడు. బాలు అంటే ఎంత ఉంటుంది సుమారు? ఎగ్జాక్ట్ గా ఇంత ఉంటాను. ఏజ్ ఎంత? ఏజ్ అడిగాను కానీ ఎంత ఉంటావా? మీరండి మీరేమో ఇంత ఉంటారని చెప్పొచ్చు కానీ మేము ఇంత అని చెప్పకూడదా? అంటే ఒక 8-9 ఇయర్స్ ఉంటాయా? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ అంటే ఆల్మోస్ట్ అంతే సార్, 7-8 ఇయర్స్ ఉంటాయి. 8 years. 8 ఇయర్స్ లోనే తెలిసిపోయిందా ఈయన ఎన్టీ రామారావు గారు మనోడు, ఈయన పేరు ఎన్టీఆర్ అని? అవును సార్, తర్వాత టీవీలో చాలా సార్లు చూశాను కదా, అక్కడ బాగా తెలిసిపోయింది. ఓకే, సో దాని గురించి 3 క్వశ్చన్లు వస్తాయి. వీరబాబు, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా ఆంధ్ర వాళ్ళ. రైట్ ఆన్సర్. వెంకటేష్ నటించిన ఈ సినిమా పాటలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ గా చేశాడు. చింతకాయల రవి. రైట్ ఆన్సర్. శ్రీరాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించే సినిమా ఏది? బాలరామాయణం. దట్స్ ఇట్. రైట్ ఆన్సర్. నేల వెంచి మాసుకి బాల్కనీలో కాసుకి ఐటమ్ సాంగ్ వచ్చిందంటే డాన్స్ 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 డాన్స్. హీరో గారి పక్కన ఆడే ఐటమ్ పాపకి చెప్పాలంటే చాలా మందే ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్. అరే సిటీలు కొడతారే, వాళ్ళు పేపర్లు చల్లుతారే, పూనకాలు వచ్చినట్టు ఊగిపోరా ఐటమ్ సాంగ్ అంటే. వెరీ గుడ్ వీరబాబు. థ్యాంక్ యూ. అంటే నువ్వు ఏమైనా చేస్తున్నావు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 16 సెకండ్స్ లో చెప్పావు. ఇప్పుడు పండు కానీ 15 సెకండ్స్ లో చెప్తే? సార్ మేబీ నేను చెప్పలేకపోవచ్చు, నాకు తెలుగు అంత ఐడియా లేదు. అవునా? 14 లో చెప్తావు అయితే. ఓకే పండు, తిప్పు ఫ్రూట్. గ్రేట్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన పక్కన యాక్ట్ చేశావు కదా, మిస్టర్ నోకే. నోకియా. ఓకే పండు, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అరగుండు పాత్రలో బ్రహ్మానందం నటించిన సినిమా. అరగుండు పాత్రలో. నెక్స్ట్, ఖాన్ దాదాతో గేమ్స్ దాంతో గేమ్స్ ఆడకు, సాల్తీ లేచిపోతాయి. ఈ డైలాగ్ ఏ చిత్రంలో? మామా మనీ. రైట్ ఆన్సర్. స్వామి నదికి పోలేదా ఈ డ్రామా చేసిన సినిమా పేరు? ఫేమస్ సినిమా దా ఉంది కదమ్మా నీ. తరింటికి దారేది. ఓకే వెరీ గుడ్. అరగుండు పాత్రలో బ్రహ్మానందం నటించిన సినిమా. అదే గుర్తురాదు, అది చాలా ఫేమస్ మూవీ. సడన్ గా మీ మమ్మీ వచ్చి నీతో నీకు పెళ్లి అంటే అప్పుడు నువ్వేమంటావు? ఆహనా పెళ్ళంట. రైట్ ఆన్సర్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. నువ్వు చెప్పినట్టే జరిగింది. చెప్పాను కదా. అంటే సినిమాలు చూడటమే మనం గోల్ గా వెళ్తాం. ఎవరెంత బాగా యాక్ట్ చేశారు, ఏ విధంగా డైలాగులు చెప్పారు, ఏ విధంగా డాన్సులు వేశారు, ఏ విధంగా ఫైట్స్ చేశారు, డైరెక్టర్ ఎంత బాగా చేశారు, కెమెరా ఎంత బాగా తీశారు అని ఇవే చూస్తాం తప్ప క్యారెక్టర్ పేర్లు కొంతమంది గుర్తుండవు. అవును. చాలా మంది బయట కూడా ఆ బ్రహ్మానందం హే అంటుంటారు నన్ను చాలా మంది. ఎయిర్పోర్ట్లో ఈ డబ్బింగ్ అవుతుంటాయి సినిమాలు. నేనే మేరా నామ్ ఏ హే, అచ్చా అచ్చా అచ్చా, ఓ ఉన్కా నామ్ క్యా, ఉన్కా నామ్ బ్రహ్మానందం, ఓ అచ్చా 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 అచ్చా. కొంతమంది వెళ్ళిపోయి ఆయన దగ్గర ఆ అలీ అయినా అంటుంటారంట. 49 సెకండ్స్ లో చెప్పావు పండు. ఇప్పుడు ఈ రౌండ్ లో విన్నర్ ఎవరు చెప్పు? వేరే బాబు దా, డబ్బులు తీసుకో. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే గాలో తేలే లా హూలా లా 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 నీతో హూలా లా. ఓకే, సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. మా ఫ్రూటీ మిమ్మల్ని దగ్గర నుంచి తీసుకెళ్తుంది, డోర్ ఓపెన్ అవుతుంది. సార్ చూడండి సార్, మీరు చెప్తుంటే వీరబాబు వేరేగా చూస్తున్నాడు. ఏది
అటు అటు చూడండి సార్. వేరేగా చూస్తున్నాడు, నీకు అది తెలిసింది. ఏదో అంటున్నాడు సార్, ఏదో ఎక్స్ప్రెషన్ చేస్తున్నాడు. సార్ ఏమి నేను ఇచ్చావు? నిజంగా ఇన్ని రోజులు ఫ్రూటీ అనుకున్నాను కదా సార్. ఏమో ఫ్రూటీ కాదు సార్, ఫ్రూట్ సలాడే. ఫ్రూట్ సలాడే. ఫ్రూట్ సలాడ్. ఎక్స్ప్రెషన్ బట్టి ఏదో అంటున్నాడు అని అనుకో. నేనేదో నాలుగు తడుపుకుంటుంటే చూడండి ఏదో సార్, అంటున్నాడు చూడండి సార్. చూడండి. అంటే నాలుగు తడుపుకున్నా తప్పేనమ్మా? తప్పేనా? మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇంక నేనేం చెప్పలేనమ్మా. తీసుకెళ్తుంది మిగతాది నేను మీకు ఒక పైకి ఎక్కిన తర్వాత చెప్తాను. ఆ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ ఉంటాయి, దాన్ని మ్యాచ్ చేయాలి. ఇలా తక్కువ టైంలో ఎవరైతే మ్యాచ్ చేశారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు. 3 లక్షలు. ఓకే, సో ముందుగా ఎవరిని తీసుకెళ్తావు? పండు. పండుని తీసుకెళ్తావు, తీసుకెళ్ళి. పండు రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. అరే పండు Okay. పడినా ఏం కాదు పండు. పండు కదా నువ్వు. పండు అయ్యో అయ్యో పడ్డారంటే అంతే ఇంకొద్దు. అలా కాదు కింద పండు. పర్లేదే. పండు అంటే చెట్టు మీద నుంచి ఖచ్చితంగా కింద పడుతుంది కదా. ఎన్నిసార్లు పడి ఉంటది పండు? ఇది కొంచెం దూరం పడి- పంట. ఎన్నిసార్లు పడుతుంది పండు? పండు పడితే ఒకసారి పడుతుంది, తర్వాత దాన్ని తినేయాలి, లేదంటే పాడేయాలి. అంతే, అంతేగాని మళ్ళీ వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. అంతే. మా పండు పడినా మళ్ళీ లేస్తుంది సార్. అబ్బోలేదు, అది అలా లేదులే. డోంట్ వరీ, హ్యాపీ. ఓకే, క్లోజ్ ద డోర్. పండు, మూవీ ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది? స్కూల్ లైఫ్ లోనే అందరూ అనేవారు నువ్వు రంబలాగా ఉంటావు అని. అప్పుడు అన్నప్పటి నుంచి బిస్కెట్ చాలా మంది అన్నారు సార్. బిస్కెట్ ఏం కాదు, చాలా మంది అన్నారు, లేలే, ఫీల్డ్ లోనే అన్నారు. చాలా మంది ఫేస్ కట్ అలా ఉంటది కొంచెం. ఉండదు. ఆ అమ్మాయి ఉంటది అంటుంది, కాదు ఏమో సార్, లేదంటుంది. నా గురించి నేను బిస్కెట్ చెప్పుకోవడం కాదు కానీ చాలా మంది అన్నారు. అవును, ఆ. ఆ ముక్కు అలా ఉంటది కదా, కొంచెం ఆ నవ్వు అలాగే. కరెక్ట్. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అనేది ఏ పాట నీకు ఇష్టమైంది పాట? నా ఫేవరెట్ మూవీ సాంగ్స్ అంటే ఆనందం మూవీ సాంగ్స్. ఆనందం అంటే ఆకాష్, దాంట్లో పాట అంటే ఇష్టం. చాలా ఇష్టం. సో మా ఆడియన్స్ కోసం ఆ పాట మీరు డాన్స్ చేస్తావా? Yes. అది అది చాలా బీట్ లేదు దానికి, ఏదైనా బీట్ ఉన్న సాంగ్ అయితే ఇస్తాను. అయితే రమ్మ పాట వేస్తాం. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీ రానా మేస్త్రీ నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీ రానా మేస్త్రీ అబిబి 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 వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఏ పాట వేసినా కూడా నాకు ఆ పాట మీద డాన్స్ వచ్చు, మిగతా పాటలు రావు అంటారు. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెషన్ తోటి అద్భుతంగా చేసావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఓకే, సో 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి నీ ఎదురుగా ఎల్ఈడి మీద. రెడీ సార్. పండు, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్ని చూసి గుర్తొచ్చే సినిమా ఏది? సింగం 1 2 3. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మల్ని చూసి గుర్తొచ్చే పాట ఏది? బ్రూస్లీ. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మల్ని చూసి కలిపే కామన్ పాయింట్ ఏంటి? దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే ದುಬಾಯಲ್ಲಿ ಸಂತೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఇది? సింగం. సింగం 1 2 3. 1 2 3. 2 ఫోటోల్లో ఏ ఫోటో బాగుంది నీకు? సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు, అందుకే జూలో ఉంటుంది సింహం.
అండ్ సెకండ్, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? బ్రూస్లీ సాంగ్. బ్రూస్లీ సాంగ్. అల్లే అల్లే అబ్రోసులే నీ చూపుల్లో తగిలింది గూగులే. వెరీ గుడ్. అండ్ థర్డ్ వన్, ఈ రెండు బొమ్మల్ని కలిపి చూసే కామన్ పాయింట్ ఏంటి? ఫిష్. ఇక్కడ 3, అక్కడ 2. కామన్ పాయింట్ ఫిష్. సో 2 చెప్పావు, 1 మిస్ అయిపోయావు. నెక్స్ట్ టైం బెటర్. థ్యాంక్ యూ సార్. ఫ్రూటీ, ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తావు? వేరే బాబు. తీసుకెళ్ళు. ఫ్రూటీ వదులు, ఫ్రూటీ నేను అలాంటి కాదు, ప్లీజ్ ఫ్రూటీ వదులు. ఏయ్, ఏం జరుగుతుంది అక్కడ? బాగుంది ఎపిసోడ్. సార్, ఓపెన్ చేయమనండి సార్. అక్కడ ఏదో జరిగిపోవాలి సార్. ఓపెన్ ద డోర్ అను నువ్వే. ఓపెన్ ద డోర్. చూడొచ్చా నేను? అయ్యో సార్, పడిపోయాను సార్. ఏంటి ఏమైంది? సార్ నాకైతే ఏం తెలియదు సార్. ఏ కృష్ణ, ఏం చేసావు ఫ్రూటీ? నాకేం తెలియదు. ఓకే వీరబాబు సార్ లే పైకి. ఎక్కడ లేచేది సార్? ఏమైంది? అయిపోయింది. ఏమైంది? ఇన్ని సంవత్సరాల నుంచి నేను భద్రంగా కాపాడుతున్నా, ఇన్ని సంవత్సరాలుగా నేను భద్రంగా కాపాడుతున్నా నా కోటిని నలిపేసింది సార్, నలిపేసింది. నలిపేసిందా? అవును సార్. ఇస్త్రీ చేసుకుంటే మళ్ళీ పోద్ది. అంతేనంటారా? ఓకే క్లోజ్ ద డోర్. వీరబాబు సార్ ఇందాక చెప్పావు కదా ఆ. మిమిక్రీ అనే పాయింట్. ఎస్. సో ఫస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది అవును సార్. మా ఆడియన్స్ కోసం. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారిని అందరూ రకరకాలుగా ఇమిటేట్ చేశారు. ఆయన ఎప్పుడు టచ్ చేయని ఒక జోనర్. పవన్ కళ్యాణ్ గారు పౌరాణిక డైలాగులు చెప్తే ఎలా చెప్తాడు? ఓకే. పాంచాలి పంచభద్రుక ఏమే ఏమేమే నీ ఉన్నత విట్టట్టహాసము, ఎంత మరువెత్తించిన మరుపునకు రాక హృదయ శ్రీరాయ మనములనని పరివాసారామములే నా కన్ను పట్టుముని పయ్యలు చేయుచున్నవి. ఆహా ఆహా క్షీరావారధి చింతరాక సుధాకర్ వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రి పరిపూర్ణ పర సంరచితోరేండనై ఐ ఐ సకల రాజుని కోకిల కోచిప్తు సప్తప్రభ మీరు పైన మా పాదపద్మం ఏ లాభ్రాంచమందవలే ఏత సమయమునికి పరిచారక పరువతైన పాంచాలి ఎలా రావలే, వీక్షించవలే, పరిహసించవలే. వెరీ గుడ్, సూపర్. సప్తగిరి ఇమిటేషన్ చాలా బాగా చేస్తాను నేను. అదే చూసా ఫస్ట్ టైం. సార్ అదే సార్. అదోసారి ఆడదాని వేణు నువ్వు బాత్రూమ్ వేసుకొని తిరగాల్సిన బట్టలు బజార్లో వేసుకొని తిరుగుతావే, నీ ఎంత తేలిస్తా. జుట్టు కూడా వేసుకోవడం మర్చిపోయావు, బట్టలు పూర్తిగా వేసుకోవడం మర్చిపోయావు. అసలు ఈ మగజాత ఆనిముత్యాన్ని కలిస్తావే, నీ ఎంత తేలిస్తా. ఒరే ఒరే ప్రవీణ, యాడ పట్టుకొచ్చినారా దీన్ని? పసిబిడ్డలను కూడా చూడకుండా తొక్కేసిందిరా, రోట్లో ధనియాలు వేసి నచ్చినట్టు దంచేసిందిరా, గులాబ్ జాములు గలగలాడిపోయినరా, మా మనోభావాలు దెబ్బతిండిరా. అద్భుతంగా చేసావు. రెడీ వీరబాబు, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏంది? రాఘవేంద్ర. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏమిటి? గోపీలోలా రైట్ ఆన్సర్. వల్ల పట్టామురా. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చేది నీకు దూకేయడమే, నాకు అర్థమైపోయింది. ఫస్ట్ ఇది ఒకసారి వేయండి. ఇది చాలా బాగా చెప్పావు. రాఘవేంద్ర అనే సినిమా ఇది. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏదంటే ప్రభాస్ రాఘవేంద్ర గారు డైరెక్షన్ లో ఏ సినిమా చేశాడబ్బా అని ఆలోచిస్తాడు. కానీ రాఘవేంద్ర అనే సినిమాలో తను హీరోగా చేశాడు, ఆయన ఫోటో వేశాడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఇది? గోపీలోల. రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ రెండు బొమ్మలు చూస్తే కామన్ పాయింట్ ఏంటి? చూడు బాగా చూడు.
అది చూసేవాడిని సార్. అప్పుడు ఫ్రూట్ కింద నుంచి ఇలా నింది సార్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. కుక్క సార్ ముద్దు పెడుతుంది కుక్క. కామన్ పాయింట్ ఏంటి? కుక్కే సార్. ఎక్కడుంది ఇంకోటి కుక్క? పిల్లోడు ఎదురుంది. ఆ 3 బుడకల్లో ఒక పొడుగ్గా కుక్క ఉంది, దాని కింద ఇంకో కుక్క కూడా ఉంది సార్, ఉన్నట్టుంది. చేసి బుడగా అని చెప్పి వెళ్ళిపోతున్నాం. సో నువ్వు చెప్పింది కరెక్ట్. ఇక్కడ కుక్క ఉంది, ఆ బుడగ మీద కుక్క ఉంది. ఈ లోపల కొంతమంది శక్తులు నిన్ను కావాలని ఇలాగా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకప్పుడు బ్యాలెన్స్ ఎవరున్నారు? మధులిక. మధులిక రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైక్ మీద రైతుకున్న రూట్ మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజా. క్లోజ్ ద డోర్. ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను? ఎక్కడ సార్? కాదు, అమ్మాయి చేసింది, తను డైలాగ్స్ చెప్పాడు, మరి ఇక్కడ కాకపోతే ఎక్కడ చేస్తా? దాని పని చేస్తా? వద్దు సార్, ఇక్కడే తట్టుకోలేకపోతున్నా. సౌండ్. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. వెరీ గుడ్, సూపర్. ఓకే మధులిక, సార్ ఎదురుగా ఎల్ఈడి మీద విజువల్స్ ఉన్నాయి. రెడీ మధులిక, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్లో చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? గమ్యం. పెట్టి బంగారాజు. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మల్లో చూస్తే గుర్తు సినిమా పాట ఏది? ఇంద్రాలో సాంగ్. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మల్లో కనిపించే కామన్ ఆబ్జెక్ట్ ఏంటి? గుండెలు. రైట్ ఆన్సర్. దాయిదమ్మా కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. దాయి దాయి దామా పలికే కండు కోయిలమ్మ, నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. ఫస్ట్ ఒకసారి వేయండి. ఈ 2 బొమ్మలు చూస్తే గమ్యంలో ఫోటో అది బెట్టింగ్ బంగారు రాజు. అండ్ సెకండ్ వన్, ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఆంధ్రదేశంలో, భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో తెలిసిన స్టెప్ ఇది. ఇంద్ర వీణ స్టెప్. అంటే దీనికి ఎందుకు తెలుసా స్టెప్ వేయించారు? డాన్స్ మాస్టరు జనరల్ గా వీణ కూర్చొని ఎందుకు వాయిస్తారు, నుంచొని వాయించలేరు? ఎందుకంటే సెట్ కాదు, స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది అనుకొని లారెన్స్ ఫస్ట్ దాన్ని ట్రై చేసి తను ఒక స్టెప్ వేస్తే బాగుందని చెప్పి ఇమ్మీడియట్ గా మ్యూజిక్ డైరెక్టర్తో చెప్పి ఆ ఒక పాట మధ్యలో వీణ మ్యూజిక్ వేసి వీణ స్టెప్ చేశారు. అంత స్టోరీ ఉంది ఆ స్టెప్ కి. దాయిదమ్మా కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. దాయి దాయి దామా పలికే కండు కోయిలమ్మ, నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. బైసేగేలుమా నిలువెల్లా తిరబూసే నవయవ్వనాల కొమ్మ. సో అదనమాట మ్యాటర్. థర్డ్ వన్ ఏంటి ఇందులో? ఈ 2 బొమ్మల్లో కనిపించే కామన్ ఆబ్జెక్ట్ ఏంటి? బటన్స్. ముందు ఏమన్నా గుండీలు అన్నా? గుండీలు. ఓకే రైట్ ఆన్సర్. ఓకే వెరీ గుడ్ మధులిక. 32 seconds లో చెప్పా మధులిక. వెరీ గుడ్, సూపర్.
ఓకే, ఆలీతో జాలీగా కొన్ని జాలీ మూమెంట్స్. ఈ బాటిల్ మూత ఎవరి దగ్గర అయితే ఆగిందో, అంటే ఐ మీన్ 1 2 3 మీరు డేర్ చేయాలి లేదంటే ట్రూత్ చెప్పాలి. రెడీ? సో ఎవరి దగ్గర అవుద్దో చూద్దాం. ఓకే, మధులిక ఎవరు అడుగుతారు? నేను అడుగుతాను. నువ్వు అడుగుతావు? నేను. వీరబాబు అడుగు. మొదలిక నువ్వు ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. ఏళ్ళైంది. చాలా ఏళ్ళు. ఇన్నేళ్లలో ఎవరన్నా డైరెక్టర్ని కానీ నీ కో ఆర్టిస్ట్ని కానీ చంపేయాలి వీడిని అన్నంత కోపం ఎవరి మీద వచ్చిందా? నేను ఎవరన్నా బాగా ఇబ్బంది పెట్టాను? అంటే బేసిక్ గా మనం వర్క్ చేసే దగ్గర చిన్న చిన్న గొడవలు అనేది వెరీ కామన్. మరీ అది పర్సనల్ గా తీసుకుని అంత పెద్ద వాటికి ఏం వెళ్ళలేదు ఇప్పటి వరకు. నార్మల్ గా సెట్ లో నేను చంపేస్తా, నేను కొట్టేస్తా అన్న ఆ రేంజ్ వరకు ఉంటుంది. కానీ మరీ పర్సనల్ గా తీసుకొని ఇప్పటికీ కూడా స్టిల్ వాళ్ళ మీద కోపం అంటే అట్లాంటివి 100% నిజం చెప్పింది. సూపర్. నువ్వు డిసైడ్ చేసావా 100% నిజం చెప్పేసిందని? అది అంత బాగా చెప్పింది సార్, అది నిజమే అన్నట్లుగా చెప్పేసింది. వెరీ గుడ్ మధులిక. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు? ఎవరు అడుగుతారు? అడిగండి సార్. కాదు, నువ్వు అడుగుతావు. అంటే నిజమే చెప్తా. నువ్వు అంటే నేను అడిగే లోపల నువ్వు బేసిక్ గా మనం ఆఫీస్ కోసం ట్రై చేస్తుంటాం, ఆఫీసెస్ కి వెళ్తూ ఉంటాం కదా. వెళ్ళిన దగ్గర అంటే అందరూ మన ఇదిగా యాక్సెప్ట్ చేయరు. బట్ కొంతమంది తూచి అని అంటే లైక్ చాలా ఎల్లగొట్టేస్తూ ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యావా? ఎదురైనప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అది అయిందండి. ఒక షో ఉంది, కామెడీ షో, పేర్లు వద్దు. ఒక షోకి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే వెళ్ళేవాడిని. వెళ్ళి నాకు ఒక ఛాన్స్ ఇస్తారేమో అని ఇట్లా చూస్తుండేవాడిని. ఎవరన్నా బయట వాళ్ళు తలిపోయిన రా అనేవాళ్ళు, లేకపోతే పిలిచి తమ్ముడు బయటకు వెళ్ళమ్మా ప్రాక్టీస్ చేసుకోవాలి మేము అని పంపించేవాళ్ళు. అలా ఎదురైంది. అట్లా చాలా రోజులు తిరిగాను. తర్వాత ఇచ్చారు, మొత్తానికి అయితే పిలిచి జూనియర్ ఈయన మంచి మంచి చిన్న చిన్న ఏదో ఒకటి ఇచ్చారు. ఇచ్చి దాదాపు చాలా రోజులు ఏ విధంగా హెల్ప్ చేసేవాళ్ళు కాదు. కానీ నేను తర్వాత నాకు తెలిసి వచ్చింది ఏంటంటే వాళ్ళు ఆ రోజు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నాను. కానీ ఆ రోజు వాళ్ళ దగ్గర చేయడం వల్ల నాకు చాలా సార్లు ధైర్యం వచ్చింది. ఫస్ట్ స్టేజ్ ఫియర్ పోయింది. వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు ఏంటని నేర్చుకున్నాను. నాకు ఆ రోజు డబ్బులు ఇట్లేదని నేను చక్క ఫీల్ అయ్యాను. బట్ వాళ్ళు వర్క్ నేర్పిస్తున్నారు అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. వెరీ గుడ్. సో వాస్తవం చెప్పావు. వర్క్ నేర్చుకుంటే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ముందే డబ్బు అనుకుంటే నీ దగ్గర వర్క్ ఏది అని అడుగుతారు వాళ్ళు. అంతే కదా, వర్క్ చేస్తారు కదా ఇచ్చేది. మంచి మాట. ఇంతకీ వాళ్ళు ఎవరని చెప్పలేదు. వాళ్ళు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర. ఓకే, ఇప్పుడు పండు దగ్గరికి వచ్చేసింది. పండు, నువ్వు డేర్ చేస్తావా ట్రూత్ చెప్తావా? ట్రూత్. ఏముంది నీ దగ్గర ట్రూత్ చెప్పడానికి? అలా అయితే నేనేం చెప్పలేను. అంటే మీ అమ్మగారికి ఎప్పుడైనా అబద్ధం చెప్పావా? లేదు. మీ నాన్నకి? నాన్నకైతే అట్లు చెప్పాలి కదా. ఏం చెప్పావు? లేదు. ఫ్రూటీ, ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి నీకు ఇప్పుడు వచ్చిన అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారా? వేస్ట్. దాని గురించి ఇంకేం చెప్తాను? ఆన్సర్ నో ఆన్సర్. లవ్ గురించి మీకు ఒక విషయం చెప్పనా? మీరు ఏదైనా చెప్పేటప్పుడు అలీ గారిని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, ఆడియన్స్ అయినా సరే, నువ్వు ఒక లవ్ గురించి చెప్తున్నావు అనుకో, అది నిజమో అబద్ధమో ఆయన ఎక్స్ప్రెషన్ బట్టి తెలిసిపోతుంది. అదే నువ్వు ఒక అబ్బాయి నేను ఇంతవరకు లవ్ చేయలేదు ఏంటి అంటూ ఆటోమేటిక్గా ఆయన ఎక్స్ప్రెషన్ బాగా అబ్జర్వ్ చేస్తే, నువ్వు అబద్ధం చెప్తున్నావు ఏంటి అని ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు. నేను బాగా చాలా సార్లు చూశాను సార్. మీరు ఎక్స్ప్రెషన్ పెట్టారంటే ఓహో వీళ్ళు అబద్ధం ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లే, స్ట్రైట్ గా ఏంటి. ఓకే, సో మధులిక ఆల్ ది బెస్ట్. వీరబాబు అండ్ పండు గుడ్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఓకే, ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, మళ్ళీ వస్తాను. వచ్చాక 5 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ముందుగా హార్న్ నొక్కుతారో వాళ్ళ లైట్ వెలుగుతుంది, వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇది పక్కోళ్ళు చెప్తే మీరు లాస్ అవుతారు. సో ఇందులో ఏంటంటే ఒకసారి తప్పు చెప్తే ఈ రౌండ్ ఎలిమినేట్ అయిపోయినట్టే. నో వన్ మోర్ ఛాన్స్, నో ఎక్స్క్యూజ్. ఓకేనా? సో 5 క్వశ్చన్స్కి రెడీగా ఉండండి. బాగా రెడీ? మరి పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు కాజా.
నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓ ఇది హోరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు ఇటు హోరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు హోరు గాలిలో వరద పొంగులో సాగలేనని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి నీటి సుడులని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి నీటి సుడులని తెలుసు జోరు వానలో నీటి సుడులలో మునగ తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓ గాలి వానలో వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు అంతే. అబ్బా, అబ్బా. ఆ, సూపర్ సార్. నాకు ఈ పాట ఎందుకు ఇష్టం అంటే నెలవంక అని ఒక సినిమా చేసాం. దాంట్లో శ్రీలక్ష్మి గారి తమ్ముడు రాజేష్ అని హీరో. ఓకే. తను లేడు, చనిపోయాడు. తను ఫస్ట్ టైం హీరోగా చేసేటప్పుడు దాంట్లో గుమ్మడి గారు సోమాజిల గారు ఇద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టర్ హిందూ ముస్లిం క్యారెక్టర్ చేశారు. ఆ సినిమా షూటింగ్కి అవతల ఒడ్డున షూటింగ్ చేసుకుని వస్తుంటే భయంకరమైన వాన. ఆ బోట్లో ఎవరెవరు ఉన్నారంటే నేను, రాజేష్, ముత్యాలర్ణ, తులసి, గుమ్మడి గారు, సోమయాజులు గారు, జంజాల గారు, పాణి గారు, అసోసియేట్ డైరెక్టర్స్ శాస్త్రి గారు, బాలసుబ్రహ్మణ్యం గారికి ఇప్పుడు మేనేజర్గా ఉంటున్నారు, ఆయన ఉన్నారు. ఈవివి సత్యనారాయణ గారు దానికి అసిస్టెంట్ డైరెక్టర్. మేమందరం పడవలో ఉన్నాం. పడవ ఆల్మోస్ట్ మునిగిపోయింది, చచ్చిపోయాం అనుకున్నాం అందరం. అప్పుడు అవతల ఒడ్డున మ్యారేజ్లో ఈ పాట వస్తుంది.
గాలివాన అనగానే అయిపోయాం, ఫినిష్ అనుకున్నాం. అంటే టైం బాగుంది, అందరు అదృష్టాలు బాగున్నాయి, సో అలా జరిగింది. ప్లస్ ఏంటంటే సోమన్ బాబు గారు నాకంటే చాలా ఇష్టం, నేనను కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు యాక్ట్ చేసి ఉన్నాను. పైగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు ఈ సాంగ్లో. అంటే ఎప్పుడు ఇంకా డ్యాన్స్లేనా, అప్పుడప్పుడు ఇట్లాంటి సాంగ్లు చేస్తుంటే మనలో ఆర్టిస్ట్ కనిపిస్తాడు. సో అందుకోసం చేయడం జరిగింది. ఓకే, సో 5 questions రెడీగా ఉన్నారు మీరు? రెడీగా Ready, sir. చెప్పాను కదా, ఒక్కసారి నొక్కి తప్పు చెప్తే ఎలిమినేట్ అయిపోయినట్టే. నో వన్ మోర్ ఛాన్స్. ఫస్ట్ క్వశ్చన్, అలీ రాజా కూర్చున్నప్పుడు ఏ చెయ్యిని కింద పెట్టాడు? మధులిక. కూర్చున్నప్పుడు కుడి చేయి కింద పెట్టు. Hmm? కూర్చున్నప్పుడు కుడి చెయ్యి కింద పెట్టడం అంటే టేబుల్ మీద పెట్టు. షూర్, కన్ఫర్మ్. Sure. మధులిక. దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఎ సెకండ్ క్వశ్చన్, ఆలీ రాజా జేబులో చైని ఎన్నిసార్లు పెట్టాడు? అగైన్ మధులిక. ఒకటేసారి ఓన్లీ వన్స్. షూర్, షూర్ సార్, కన్ఫర్మ్. కన్ఫర్మ్. సారీ కాదు, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్ కాదు. వన్ టైమే పెట్టాను. థర్డ్ క్వశ్చన్, ఆలీ రాజా అరటి చెట్టును క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి వేరు బాబు? ఏం చేయమంటారు సార్, అన్ని ఆడోళ్ళే వెలుగుతుంది, మగాళ్ళకి ఎలగట్లేదు ఈ మధ్య. క్వశ్చన్, ఆలీ రాజా అరటి చెయ్యిని అరటి చెయ్య. అరటి చెయ్య అరటి చెట్టుని ఏ చేత్తో తవ్వాడు? అదే ముట్టుకున్నాడు. రైట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మాక్సిమం లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ ఫిక్స్. షూర్, పక్కా ఫిక్సా? గొల్లు పెట్టేస్తున్నాం. కన్ఫర్మ్. కన్ఫర్మ్. రైట్ ఆన్సర్. మధులిక 2 questions చెప్పింది, వీరబాబు 1 చెప్పాడు. ఇప్పుడు 4th క్వశ్చన్, నేను చదివేటప్పుడు నొక్కితే క్వశ్చన్ మీదే, ఆన్సర్ మీదే. బాగా వినిన తర్వాత నొక్కాలి. రైట్. 4th క్వశ్చన్, ఆలీ రాజా పడవ దగ్గరికి వీరబాబు చెప్పేంటి? ఆలీ రాజా పడవ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు ఊపాడు పడవని? షూర్. షూర్. అదే క్వశ్చన్ అనుకుంటున్నాను సార్. ఆన్సర్ అనుకుంటున్నాం. అనుకుంటున్నాను. ఆన్సర్ ఏంటి? 2 times. 2 times. 2 సార్లు. కన్ఫర్మ్. కన్ఫర్మ్. వీరబాబు సార్, అండ్ నువ్వు చెప్పింది 100% రాంగ్. రాంగ్ ఆన్సర్. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం. అందుకనే చెప్పా తొందరపడి నొక్కద్దు అని హింట్ కూడా ఇచ్చా. 4th క్వశ్చన్ ఏంటంటే, ఆలీ రాజా పడవ దగ్గరికి అనే లోపల నొక్కావు. తర్వాత ఏం చేసా, ఎన్నిసార్లు వెళ్ళాడు? సో అందుకోసం నీకు అవకాశం లేదు వీరబాబు. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళ మధ్యన పోరాటం నడవడానికి అవకాశం లేదనుకుంటా. చూద్దాం, ఎందుకంటే 4 క్వశ్చన్లు అయిపోయి నీకు ఒకటే ఉంది, దాంట్లో 2 తను చెప్పింది. ఇప్పుడు తను నొక్కి చెప్తే డైరెక్ట్గా మధులిక నీ గెలిపించినట్టు. నువ్వు రైట్ చెప్పినా రాంగ్ చెప్పినా. సో అందుకోసం సపోజు మధులిక నొక్కి చెప్పింది అనుకో, అది రైట్ అయితే తను గెలుస్తుంది, రాంగ్ అయితే నువ్వు గెలుస్తావు. ఓకేనా? మరి 5th క్వశ్చన్, ఆలీ రాజా వేసుకున్న షూ కలర్ ఏంటి? పండు. బ్లాక్. బ్లాక్. షూర్. షూర్. బ్లాక్. బ్లాక్. కన్ఫర్మ్. కన్ఫర్మ్. పండు, నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్, బ్లాక్ షూనే. కాకపోతే అది చెప్పాను కదా, నువ్వు నొక్కి రైట్ చెప్పినా రాంగ్ చెప్పినా తను డైరెక్ట్గా గెలిపించినట్టే. సో ఈ రౌండ్ విన్నర్ మధులిక, గెలుచుకున్న 5 lakhs. వెరీ గుడ్.
అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి అవ్వా బువ్వా నాకే కావాలి అత్తో అత్తమ్మ అత్తో అని ఇటు చూపిస్తున్నాడు అత్తో అని ఎవడే వెరీ గుడ్ 1 2 3 4 5 వెరీ గుడ్ సార్ యాక్చువల్లీ డబ్బులు గెలుస్తామని కాదు కానీ సార్ మీతో ఎంజాయ్ చేయడానికి మేము వచ్చాం. ఓకే ఎవరు గెలుస్తారా ఎవరు ఓడతారా అని కాదు. ఓకే నేనైతే దగ్గర నుంచి మా ఆలీగాని ఒకసారి చూడాలని వచ్చాను సార్ థ్యాంక్ యూ లైవ్ లో. సీరియస్లీ సార్, బట్ సీరియస్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ యువర్ కాంప్లిమెంటరీ ఓకే మధులిక అండ్ వీరబాబు థ్యాంక్ యూ సార్. అండ్ పండు ఈ ముగ్గురికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే నీకు కూడా థ్యాంక్ యూ సార్. ఓకే మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శుభరాత్రి అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందురో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో